సో పెళ్లి చూపుల తర్వాత పెద్ద గ్యాప్ వచ్చిందండి. ఆ సక్సెస్ అనేది ఐ డి నాట్ ఇమాజిన్ అది అంతగా వస్తుందని అనుకోలేదు. అది వచ్చిన తర్వాత కొంచెం టైం పట్టింది అసలు ఏం చేయాలి ఎలా చేయాలి అనేసి ఆలోచించడానికి. సో అప్పుడు సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్తే నువ్వు నీ ఇష్టం నువ్వు ఏం రాసుకుంటూ రాసుకో అన్నారు. సో అట్లా అన్నప్పుడు ఇంకా భయం వేసింది అనమాట, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి. సో సరే మనకు తెలిసిన ఒక కథ రాద్దాము. ఎందుకు అంటే షార్ట్ ఫిల్మ్ మేకింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని. సో నాకు ఆ కష్టాల గురించి బాగానే తెలుసు. అదొక మినీ సక్సెస్ స్టోరీగా భావిస్తున్నాను. అండ్ ఆల్సో కొందరు ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో కూడా ఫిల్మ్ మేకర్స్ కమింగ్ ఫ్రమ్ షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్స్ కాబట్టి అదొక ఆ స్టోరీ ఆ జర్నీ అనేది ఇంకా ఎవరు బయట పెట్టలేదు, ఇంకా దానికి స్పాట్లైట్ దొరకలేదు అనేది భావించాను. సో దాని గురించి బాగా తెలిసిన వ్యక్తిని కాబట్టి ఐ థింక్ ఐ కెన్ డ్రా ఫ్రమ్ దట్ వెల్ ఆఫ్ ఎమోషన్స్. సో అలానే ఒక స్టోరీ రాశాను. రాసిన మొదటి డ్రాఫ్ట్ సురేష్ బాబు గారికి చెప్పడం జరిగింది. ఆయన క్యాజువల్గా ఇట్లా విన్నారు, సరే చేసుకో అన్నారు. జోక్ చేస్తున్నారేమో అనుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ డ్రాఫ్ట్లో ఓకే అన్నారు. సో వచ్చి నేను చెప్పాను, మా టీం అందరికి కూడా చెప్తే వాళ్ళు నమ్మలేదు. దాని తర్వాత లేదు షూటింగ్ స్టార్ట్ చేయండి అన్నారు. సో వి జస్ట్ వెంట్ అండ్ షాట్. సో ఆల్రెడీ సురేష్ సార్కి ఆల్రెడీ చెప్పాను అనమాట, సార్ ఈ సగం సినిమా గోవాలో ఉంటుంది అంటే ఒకసారి చూశారు అంటే మీ అందరికీ ఇప్పుడు నేను గోవాకు ఒక వెకేషన్ నా డబ్బులతో నేను చేస్తున్నాను అంతే కదా అన్నాడు. అంటే లేదు సార్ అట్లంతా ఏం లేదు అంటే లేదు అట్లనే ఉండాలి, హ్యావ్ ఫన్ అన్నారు. సో ఐ వాజ్ షాక్డ్, వీ హ్యాడ్ ఫన్. దాని తర్వాత ఈ సినిమా వచ్చి ఫ్రెండ్షిప్ గురించి అండ్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ కూడా దే బికమ్ రియలీ క్లోజ్ టు మీ, దే బికమ్ లైక్ సెకండ్ ఫ్యామిలీ. అది ప్రతి సినిమాకి జరుగుతూనే ఉంటుంది. క్రూ అండ్ యూనిట్ బికమ్స్ అ ఫ్యామిలీ ఆఫ్ యోర్స్. కాకపోతే ఐ మేడ్ సమ్ రియలీ గుడ్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ టైమ్ అని చెప్పొచ్చు. ఐ థింక్ సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మిరెడ్డి, ఆయన షార్ట్స్ వేసుకున్నారు కాబట్టి పైకి రావట్లేదు. కానీ ఆయన అద్భుతంగా చేశారు, ప్రతి ఒక్క ఫ్రేమ్ మీరు చూడొచ్చు. ఆల్ ద ప్రేజ్ గోస్ టు హిమ్ ఫర్ ద విజువల్స్. అలానే స్వరస్ సాగర్, వివేక్ సాగర్ గారు, ఆయన ఇప్పుడు మీ అందరికి ఒక పాట పాడతారంట. సో ఆయన కూడా అద్భుతంగా చేశారు. ఐ థింక్ సమ్మోహనం ఆల్బమ్ రిలీజ్ అవ్వగానే ఈ ఆల్బమ్ రిలీజ్ అవ్వడం అనేది హీఈస్ బేసిక్లీ క్యాప్చర్డ్ ఎవ్రీబడీస్ అటెన్షన్ అని అనిపిస్తుంది. అండ్ ఆయన మ్యూజిక్ సెన్స్ కూడా ఎవర్ ఇవాల్వింగ్ అనమాట. పెళ్లి చూపుల్లో ఒక తనదైన ఒక శైలిలో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు హీఈస్ ఇంప్రూవ్డ్ ఆర్ ఐ థింక్ హీఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇట్ వాస్ బ్యాక్ దెన్. సో we had fun. We came back with the film. We showed it to Suresh sir. He absolutely liked the film. He said he could see the fun also in the entire thing. So screenings చేసినప్పుడు the response was phenomenal. పెళ్లి చూపులకి ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో దానికంటే బెటర్ రెస్పాన్స్ మాకు ఈ స్క్రీనింగ్స్ ద్వారా వచ్చిందనమాట. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. అండ్ రీసెంట్లీ yesterday when I saw DI version సౌండ్ మిక్సింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము చూసినప్పుడు I was very proud of the film. ఎందుకంటే I think I've represented my story, మా ఫ్రెండ్ స్టోరీ కూడా. అండ్ ఒక మంచి కథని చెప్పగలిగాము, అన్ని డిపార్ట్మెంట్స్లో ఒక మ్యాక్సిమం ఎఫర్ట్ చేసుకొని చెప్పగలిగాము. అండ్ ఐ థింక్ అది మీకు కనిపిస్తుంది అనేసి నేను నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్. ఇంకో కోఇన్సిడెన్స్ వచ్చేసి July 29th రోజున రిలీజ్ అయింది పెళ్లి చూపులు, అండ్ ఇప్పుడు June 29th రిలీజ్ అవుతుంది. సో సమ్హౌ దట్ డేట్ ఈస్ వెరీ సెంటిమెంటల్ ఫర్ మీ. తప్పకుండా మీరు మీ గ్యాంగ్ తోటి వచ్చినప్పుడు థియేటర్కి యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ నైస్ ట్రిప్ టు గోవా అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీ గ్యాంగ్ తోటి రండి, చూసుకుందాం. అండ్ ఐ వుడ్ లవ్ టు ఇన్వైట్ వివేక్ సాగర్ టు సే అ ఫ్యూ వర్డ్స్. సో ఈ నగరానికి ఏమైంది ఇస్ ఆఫ్ కోర్స్ తరుణ్ సెకండ్ ఫిల్మ్. అండ్ ఐ థింక్ అంటే అందరు థియేటర్కి వచ్చి చూసుకుందాం అంతే. దర్ ఇస్ నథింగ్ ఎల్స్ టు సే. నేను మ్యూజిక్ చేసినది మాట్లాడడానికి ఏముండదు యాక్చువల్లీ. సో యా, థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సురేష్ సార్ ఫర్ ద బ్లెస్సింగ్ అండ్ ది ఆపర్చునిటీ దట్ హీ గేవ్ అస్. ఇంకా తరుణ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. వితౌట్ యూ దిస్ మూవీ వుడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్. ఇంకా ఈ మూవీలో ఎవరైతే పనిచేసిన వాళ్ళు అందరూ చాలా స్వీట్ పీపుల్, జెన్యున్ పీపుల్. ఐ హ్యాడ్ అ బ్లాస్ట్ వర్కింగ్ విత్ దెమ్. అసలు అందరూ ఫ్రెండ్స్ కలిసి గోవాకి వెళ్ళి, అంటే గోవాలో ఇంకా హైదరాబాద్లో కలిసి సినిమా తీసినట్టు ఉండే, ఎక్కడ కూడా పనిచేసినట్టు లేకుండే. చాలా మజా వచ్చిండే. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ద మూవీ.
మీరు అందరూ వెళ్ళి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇంకో ఇంపార్టెంట్ యాక్టర్ మా సినిమాలో కౌశిక్ వర్జన్ 2. పెళ్లి చూపులో మీరు కౌశిక్ని చూసుంటారు. అదొక టీజర్ మాత్రమే, యాక్చువల్ సినిమా ఇప్పుడు రాబోతుంది. మళ్ళీ ఇంకా నేను చేసే సినిమాలో కౌశిక్ ఉండకపోవచ్చు. దిస్ వుడ్ బీ ద ఫైనల్ కౌశిక్, ఐ గెస్. సో హీఈస్ డన్ ప్రాపర్ జస్టిస్ టు ద రోల్. ఎప్పుడు సెట్కి లేట్ వస్తుంటాడు, ఇది చెప్పొద్దు అని చెప్తున్నాడు. కాకపోతే ఇండస్ట్రీ లేదంతా తెలియాల్సిందే. మీరు నెక్స్ట్ టైం డేట్స్ తీసుకున్నప్పుడు 6 to 6 కాల్ షీట్ కాదండి, 4 to 6 తీసుకోండి. అది మాత్రం ఐఎమ్ జస్ట్ జోకింగ్. ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్, హీఈస్ వెరీ డిసిప్లిన్డ్ as well. మీరు నమ్మితే నమ్మని లేకుండా లేదు. సరే అభినవ్, మాట్లాడతావా లేకుంటే అయిపోయిందా?